ఛీ! మనుషులేంటి ఇంత దారుణంగా తయారు పగ కోసం ప్రాణాలు తీసేంత వరకెళ్తున్నారు. మనుషులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నారు. పగ పట్టిందేమో తండ్రి మీద, కానీ ప్రాణాలు తీసింది మాత్రం కూతుర్ని. అసలు ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా ఇదే న్యూస్ వైరల్ అయితా ఉంది. పాపం ఆ పిల్లనైతే బండకేసి కొట్టాడు. మరీ దారుణంగా. చుట్టుపక్కన కూడా చాలా మందున్నారు కానీ ఆపలేకపోయారు. అసలు కాళ్ళు పట్టుకొని ఎలా దారుణంగా కొట్టాడంటే ఆ పిల్లను వీడియో చూస్తుంటేనే నాకైతే మస్తు బాధనిపిచ్చింది. తండ్రి మీదున్న కోపంతోటి పాపనైతే అది కూడా 4 ఏళ్ల చిన్నారని కాళ్ళు పట్టుకొని ఇట్లా తలకాయ గోడకేసి గుద్దుతా ఉన్నాడు కింద. అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసా ఆ వీడియో. చుట్టుపక్కల అంతమందున్నారు. కానీ ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించలేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నలుగురు 4 చేతులేస్తే ఆ పాప బతికేదేమో అనిపిచ్చింది నాకు. రేపటి రోజున మనం ఉంటామో, ఉండమో కూడా తెలీదు. అలాంటి పగలు పంతాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నాం. చిన్న పాపను అలా చేయడానికి వాడికి మనసెలా వచ్చిందో ఏంటో నాకర్థం కావట్లేదు. కానీ ఒకటి జెన్యూన్‌గా చెప్పాలంటే న్యాయం జరగాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి. ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాల్సొస్తదో ఏంటో!